చాట్రాయి మండలం మంకుల్లు గ్రామము కోదండరామ దేవాలయ జీర్ణోదయ శంకుస్థాపన కార్యక్రమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. దాన్ని తీసుకోవచ్చు. ఈ పల్లెలు తీయమ్మా అమ్మలో, ఈ పల్లెలు పేట తీయండి. ఇక్కడ పెట్టి నా దగ్గర పెట్టి, ఇక్కడ పెట్టి నా దగ్గర పెట్టాలి. ఆ పేట కూడా తీయమ్మా. అది కూడా కొద్దిగా కొంచెం రాసి దాంట్లో పెట్టాము, అరటిపల్లి దాంట్లో. గురిగా ఆ అరటిపల్లిలో పెట్టాము. సరిపోతుంది. నీళ్ళలో కూర్చోండి. ఇప్పుడు కొంచెం ముందు కూర్చోండి, ఏం కాదు. అలా దూరంగా వెళ్ళక్కర్లేదు. ఆ రెండు కూర్చోండి. మా ఎండలో ఎవరు కూర్చోవద్దు దయచేసి. నీళ్ళలోకి కూర్చోండి. కొంచెం ముందు కూర్చోవచ్చు, పర్వాలేదు. నేత్రం మధ్యలో కూర్చుంటే కాస్త ముందు రానిక. ఆ ఇంటిని మధ్యలోకి వేసుకోమ్మా. లేదు ఏమైనా అనకాలి, ఎవరింటి వాళ్ళు హెల్ప్ చేస్తాను. మీ ఆయన అడుగు చేస్తాను. ఏముంది
అది ఉండి అంటే ఆయనకి ఇచ్చే పెట్టేస్తారు అమ్మ ఎగ్జామ్ గారికి ఇచ్చే పెట్టేస్తారు ఫ్రెండ్స్ అర్థం చేసి పెట్టండి అట్లే ఆ పిల్లల ముందు నుంచి వచ్చి అలా మొదలు దేవుడు రావుల ముందు పెట్టండి మనందరం శ్రీ కోదండరామాలయ సన్నిధిలో ఉన్నాం. ఆలయ నిర్మాణ సన్నిధిలో అందరూ కూర్చోవాలి. ఎవరు నిలబడకూడదు. నిలబడితే ప్రసాదం పంపిణీ చేస్తాం. ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకే కళ్యాణానుగ్రహం ఉంటుంది. నిల్చున్న వాళ్ళకి ఏమిటి ఉండదు. చూడటానికి వచ్చేది ప్రసాదం తినడానికి వచ్చినట్టు ఉంటుంది. ఎవరైతే ఈ మండపం దగ్గర ఉన్నారో ఎక్కడ వీలైతే అక్కడ కూర్చుండుకోండి. ఒక అరగంట సేపు మనందరం కూడా ఇవాళ మన గ్రామంలో కోదండరాముడి యొక్క ఆలయ నిర్మాణ శంకుస్థాపన మనం చేశాం. శంకుస్థాపనలో గర్తంలో నవధాన్యాలు, పంచలోహాలు, నవరత్నాలు, శ్రీరామ వాస్తు జనాకర్షణ యంత్రంతో చక్క శంకుస్థాపన చేశాం. ఇవాళ శంకుస్థాపన చేసిన దగ్గర నుండి కూడా దేవాలయం పూర్తయ్యే వరకు కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యానుగ్రహం మనకు కలుగుతూ ఆలయ నిర్మాణం త్వరగా జరగాలని వేడుకుంటూ స్వామివారికి గ్రామ కళ్యాణం కోరుతూ గ్రామ కళ్యాణ మహోత్సవాన్ని చేస్తున్నాం. ఇంకొక 3 రోజుల్లో శ్రీరామం ఉంది. మన ఊరు ముందుగా వచ్చాడు ఆయన ఈ కళ్యాణం చేసుకోవడానికి. ఈ మంకొల్లు గ్రామంలో శ్రీరామనవమి వేడుక ఇవాళ నుంచే ప్రారంభమైపోయింది. కాబట్టి ఇలాంటి గ్రామ కళ్యాణం కోసం ఈ వసంత నవరాత్రుల్లో సప్తమి బుధవారం ఈరోజు మనం చేసేటువంటి ఈ శంకుస్థాపన జగత్ కళ్యాణం కావాలని, మన గ్రామ కళ్యాణం కావాలని